పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని బెల్లాల్, అమ్దాపూర్ గ్రామాలలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు ప్రజలకు, రైతులకు ఏమీ చేసింది లేదని, అన్ని విధాల మోసాలు చేసి ప్రజాధనాన్ని సొమ్ము చేసుకున్నారని, యువతకి ఉపాధి, రైతులకు భరోసా లేకుండా చేశారని అన్నారు. ఈసారి ఎన్నికల్లో ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపిస్తే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలుపరుస్తూ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పడ్డాక ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ అందాన్, కాంగ్రెస్ నాయకులు మానాల మోహన్ రెడ్డి, గంగాశంకర్, సాయిలు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. మనకేదైనా పెద్ద పెద్ద కాలేజీలు వచ్చినాయా, ప్రాజెక్టులు వచ్చినాయా? ఉన్న ఫ్యాక్టరీ దరిద్రులు కలిసి ఇద్దరు బీజేపీ, టీఆర్ఎస్ నడిచే ఫ్యాక్టరీని బంద్ పెట్టి దాన్ని ఆ బాకీలు 180-90 కోట్లుంటే 10 ఏళ్ళు 400 కోట్లు అయింది. వాళ్ళకి అన్ని అడ్డీలు మాపు చేపించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 200 కోట్లకు తెచ్చారు. మొన్న 43 కోట్లు కట్టినాం. దేని కొరకు? షుగర్ ఫ్యాక్టరీ. ఏ ఫ్యాక్టరీ? బోధన్ ఫ్యాక్టరీ. అర్థం కానీ మేము చాలు చేయమంటే చేద్దాం, లేకుంటే భూమిలో పైసలు తీసుకొని ఊపుకుంటాం. చాలు చేయాలి. షుగర్ ఫ్యాక్టరీ ఆడవాళ్ళు అంటే చేస్తాం, నమ్మకం లేదు. ఏమమ్మా చాలు చేద్దామా? ఏం అది చేపిద్దాం, మళ్ళీ వచ్చే సంవత్సరం మనం ఇంకోసారి చేపిద్దాం. అది మీరు డిసైడ్ చేసుకొని చెప్తే తప్పనిసరిగా రోడ్డు పెట్టిద్దాం. మొదలు రోడ్లు వేస్తాం. అదేవిధంగా మనము బెల్లాల చెరుకు ఆ కాలు అంతా ఓడిపోయింది, అవునా? అది కూడా తీపిస్తాం. మీకు గ్రౌండ్ వాటర్ జరుగుతుంది. 20 తర్వాత నీళ్లు వదులుతాం నిజాం సాగర్కి. దేని కొరకు? మనం తాగటానికి. నిజామాబాద్ కానీ, బోధన కానీ, మన ఊర్లకు కానీ ఇప్పుడు వదిలిపిస్తాం. అంత లోపల మరి కాలు అవుతుందా లేదో చూడాలని చెప్తున్నా. ఆ కాలు అయితేనేమో జల్దీ నిండుతుంది. ఇది బెల్లాలు నిండుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.